హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో ఏపీ బివరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి గారి పైన సిఐడి దాడులు జరగడం జరిగింది సార్. ఇది కూడా కక్షపూరిత చర్య అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి అధికారం మారగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు ఏం జరిగింది సార్? ఈ సంఘటన చూసినప్పుడు నాకు రెండు కాన్సెప్ట్లు గుర్తుకొచ్చాయి. ఒకటి డిజావు అంటే ఫ్రెంచ్ వర్డ్. అది డిజావు అంటే ఒక అనుభవాన్ని గతంలోనే అనుభవించేసినట్టుగా మనకి ఫీలింగ్ ఉంటుంది. సో మొన్నటి వరకు మనం సిఐడి తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేయడం, రామోజీరావు ఆఫీసులో దాడి చేయడం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు అదే సిఐడి వైసీపీ అధికారుల మీద దాడులు చేయడం మొదలైంది. దీన్ని డిజావు అంటారు. అంటే గతంలో చూసినట్టే అనిపిస్తుంది. జస్ట్ సింపుల్ చేంజ్ అంతే. సేమ్ సిఐడి, సేమ్ బ్యూరోక్రాట్స్. కాకపోతే బ్యూరోక్రాట్స్ పర్సన్స్ మారారు, సిఐడి మాత్రం సేమ్ సిఐడి యజమానులు మారారు. ఇంతే జరుగుతుంది. అట్లాగే రెండో కాన్సెప్ట్, మామూలుగా మనకి రెవెంజ్ గురించి ఒక ట్రెడిషనల్గా ఒక సూక్తి ఉంది. అదేమంటే రెవెంజ్ ఇస్ ద డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్ అని. అంటే రెవెంజ్ అనేది ఒక ఫుడ్ అనుకుంటే, ఫుడ్ ఐటమ్, ఎనీ డిష్ అనుకుంటే దాన్ని చల్లార్చి అప్పుడు సర్వ్ చేస్తే అది మంచి టేస్ట్ ఉంటుందని. అంటే రివెంజ్ని ఇమీడియట్గా ఎవరైనా మనకి హాని చేస్తే మనం ఇమీడియట్గా వాళ్ళకి రిటాలియేట్ అయ్యి వాళ్ళకి హాని చేయకుండా బాగా టైం తీసుకొని అదును చూసి అప్పుడు ఆదమరిచుంటారు. అప్పుడు దెబ్బ కొడితే అది బాగుంటుంది అనేది అనేక గ్యాంగ్స్టర్ మాఫియా సినిమాల్లో ఉంటుంది. గాడ్ ఫాదర్లో ఇది వెరీ పాపులర్ డైలాగు. కానీ ఇక్కడ తెలుగుదేశం విషయానికి వస్తే వాళ్ళు ఈ సూక్తిని పాటిస్తున్నట్లేదు. వాళ్ళకి రివెంజ్ ఇస్ ద డిష్ బెస్ట్ సర్వ్డ్ హాట్ అని మారింది ఇక్కడ. అంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే రివెంజ్ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కేమో కింది స్థాయిలో దాడులు మొదలుపెట్టారు. ఈరోజు కూడా 2-3 ఫోటోలు చూశాను. ఎన్టీఆర్ జిల్లాలో సచివాలయాన్ని వాళ్ళు పగలగొట్టారు. సో కొంతమంది నాయకుల కార్లు, వాళ్ళ ఇండ్లు, నాయకుల మీద దాడులు, కార్యకర్తల మీద దాడులు, ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. రెండో వైపు లోకేష్ రంగంలో దిగినట్టుగా మనకు కనబడుతుంది. చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనబడుతుంది. సో సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో కొల్లి రఘునాథ్ రెడ్డి, ఆయన్ని పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు సిఐడిని రంగంలో దించారు. ఇక్కడ హైదరాబాదులో దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి అని ఏపీ బివరేజెస్ కార్పొరేషన్, ఏపీఎస్బిసిఎల్ అంటారు. ఏపీఎస్బిసిఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. దాని ఎండి లేదా కమిషనరు ఆయన దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి. ఆయన యాక్చువల్గా చంద్రబాబు గవర్నమెంట్ మారగానే, అంటే తెలుగుదేశం రాగానే ఆయన వెళ్ళి సిఎస్ను రిలీవ్ చేయమని కోరుకున్నాడు. కానీ చంద్రబాబు దాన్ని ఆపేశాడు, రిలీవ్ చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద, ఇక్కడ నానకరాంగూడలో వాళ్ళ ఇల్లుంది, వాళ్ళ ఇంటి మీదకి ఈరోజు సిఐడి పోలీసులు అటాక్ చేసి ప్రస్తుతం ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అంటే ఎందుకు ఈయన మీద పడ్డారు అంటే, ఇప్పుడు ఇది కూడా డిజావ్ ఫీలింగే. గతంలో ఏ స్కాముల్లో చంద్రబాబుని ఇరికిచ్చి చంద్రబాబు మీద సిఐడి కేసులు పెట్టించారో అదే స్కాములు ఇప్పుడు రివర్స్. మనకి ఐరనీ అంటారు ఇంగ్లీష్లో. ఐరనీ అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. సో ఇదే వాసుదేవరెడ్డి ఒక 6 నెలల ముందు మన చంద్రబాబు మీద సేమ్ కేసు పెట్టాడు. ఏంటి, లిక్కర్లో అవినీతి జరిగింది అని కేసు పెట్టారు. దాన్ని సిఐడి వాళ్ళు టేకప్ చేసి చంద్రబాబు మీద కేసులు పెట్టారు. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం, అదే ఎవరైతే కేసు పెట్టారో ఇదే వాసుదేవరావు మీద ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ కేసు, లిక్కర్ స్కామే ఈయన మీద పెట్టింది. అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది మన రివెంజ్ గేమ్ డెమోక్రసీలో. అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలని వేధిస్తూ కేసులు పెడతారు. మళ్ళీ ఆ ప్రతిపక్షాలు పెట్టినప్పుడేమో వాళ్ళు డెమోక్రసీ, అన్యాయము, కావాలని ఇరికిస్తున్నారు, ఇవన్నీ రాస్తారు. వాళ్ళ మీడియా కూడా దానికి తాళాలు మేళాలు వేసుకొని అది మాట్లాడుతుంది. ఇప్పుడు రివర్స్ అయ్యి అదే పార్టీ, అదే ప్రతిపక్షం, అదే విక్టిమ్గా ఉన్నోళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రివర్స్ అవుతుంది. వాళ్ళ పాత్రలు మారుతాయి. సేమ్ మళ్ళీ మీడియా ఇటు రివర్స్ తీసుకుంటుంది. ఇప్పుడేమో మీడియా
అప్పుడంతా ఏడ్చిన మీడియా ఇప్పుడు నవ్వుతుంది, అప్పుడు నవ్విన మీడియా ఇప్పుడు ఏడుస్తుంది. సేమ్ రివర్సు, ఏం తేడా లేదు. అంటే ఎవరికి అధికారం ఇచ్చినా పెద్ద తేడా ఏమీ లేదనేది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఎన్నిసార్లు ప్రూవ్ అయినా మళ్ళీ ప్రూవ్ అవుతూ ఉంటుంది, వేరే మార్గం లేదు. ఇది ఒక విసియస్ సర్కిల్. సో ఈయన అప్పుడు చంద్రబాబు మీద పెట్టిన ఆరోపణలు ఏంది, ఇల్లీగల్గా లిక్కర్ లైసెన్సులు ఇష్యూ చేశారు, అట్లాగే ప్రివిలేజ్ ఫీని రిమూవ్ చేశాడు. ప్రివిలేజ్ ఫీ 8% ఉండేది, దాంతోపాటు అవుట్పుట్ మీద అంటే సేల్స్ అవుట్పుట్ మీద వ్యాట్ ట్యాక్స్ ఉండేది. ఈ రెండింటిని తీసేశాడు చంద్రబాబు వాళ్ళకు అనుకూలంగా ఆ పార్టీలకి. అట్లాగే అండ్యూ ఫేవర్ చేశారు, కొంతమందికి లిక్కర్ లైసెన్సులు ఇవ్వడం, కొన్ని డిస్టిలరీస్కి లైసెన్సులు ఇవ్వడం అనేది ఫేవర్ చేశాడని చంద్రబాబు మీద పెట్టారు. సేమ్ కైండ్ ఆఫ్ సెక్షన్స్, సేమ్ కైండ్ ఆఫ్ ఆరోపణలు ఈ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మీద ఇప్పుడు సిఐడి ఆరోపించింది. అంటే వీళ్ళేమీ కొత్తగా ఇన్నోవేటివ్, క్రియేటివ్గా కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళు గతంలో వైసీపీ తమ మీద ఏమేమి కేసులు పెట్టారో రివర్స్లో అదే సిఐడి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కేసులు ఎలా పెట్టాలో. మీరు ఆ పలానా వాళ్ళ మీద పెట్టండి అని చెప్పేస్తే చాలు, ఇంకేమి కూడా డైరెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన మళ్ళీ పలానా వాళ్ళ మీద అప్పుడు ఏం పెట్టారో అది రివర్స్ పెట్టండి రా అంటే సరిపోయింది. సో ఇప్పుడు రివర్స్లో హంటింగ్ స్టార్ట్ అయింది సిఐడి. ఇది ఇంకొకటి కూడా మనం ప్యారలల్గా చూడొచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సిమిలర్గానే ప్రవర్తిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్దిగా గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఆగింది, అక్కడ ఆగడానికి కూడా వాళ్ళకి అంత ఓపిక కూడా లేదు. అంటే 12వ తేదీ వరకు ఆగాలన్నా మేము అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఆవురావురమని ఉన్నారు, ఎప్పుడెప్పుడు మన దగ్గరికి పవర్ వస్తుంది. ఇంకా పవర్ అఫీషియల్గా రాకపోయినా అధికారులంతా వీళ్ళ మాట వింటారు. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్. కానీ జగన్ మాట ఏ అధికారి వినడం ఇవాళ. చంద్రబాబు మాట అందరూ వింటారు, చంద్రబాబు ఇంకా ఛార్జ్ తీసుకోకపోయినా. సో దిస్ ఈజ్ బ్యూటిఫుల్ డెమోక్రసీ. సో రేవంత్ రెడ్డి కూడా ఇదే చేస్తున్నాడు. ముందు అధికారుల మీద కేసులు పెట్టి తర్వాత అధికారులను ఇన్వాల్వ్ చేసి అధికారులను జైలుకి పంపించి అధికారుల కన్ఫెషన్ రిపోర్ట్లో లీక్ చేస్తూ మెల్లమెల్లగా వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు. చంద్రబాబుకు అవసరం లేదు, ఎందుకంటే చంద్రబాబు చాలా వేగంగా కదులుతున్నాడు. రాజకీయ నాయకుల మీద కూడా వెళ్తుంది. ఆల్రెడీ బొత్స సత్యనారాయణ కూడా అరెస్ట్ చేయబోతున్నారని ఈరోజు న్యూస్ రాశారు. వీళ్ళకి చంద్రబాబుకి ఒక మెథడ్ ఉంటుంది, అదేంటంటే ముందుగా మీడియా రాస్తుంది వార్తలు, ఆ తర్వాత ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. మీడియా ఒక కుంభకోణం అంటుంది, ఇమ్మీడియట్గా వీళ్ళు వెళ్ళి చేస్తారు. ఇదొక ప్యాటర్న్ ఉంటుంది చంద్రబాబు నాయుడికి, ఆయనకి మీడియాకి మధ్య ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో నడుస్తుంటారు. అంటే మీడియా వాళ్ళ తెలుగుదేశం నాయకులు ఆరోపణలు, ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగడం. సో ఇది ఇప్పుడైతే అది కూడా జరగలేదు. ఇమ్మీడియట్గా దీన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు రాయలేదు. వాసుదేవరెడ్డి 2-3 రోజులకు ముందు మీడియా రాసింది ఏమని, ఆయన రిలీవ్ అయ్యి వెళ్ళాలనుకుంటున్నాడు అని. అంతే సడన్గా ఈరోజు దీని మీద స్టార్ట్ అయింది. మరి దీన్ని ఇంకా జగన్ ఇంకా పేరు పెట్టలేదు, మెల్లమెల్లగా చేరుస్తారు. ఎఫ్ఐఆర్ కూడా అయిందా లేదు తెలీదు. ఏదేమైనా రైడ్లు జరిగాయి. సో ఆ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుంటారు. దీంట్లో కూడా ఆరోపణలు ఏంటంటే వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళకే కొన్ని రకాల డిస్టిలరీస్ లైసెన్సులు ఇచ్చారని. గతంలో కూడా మనకి ఎస్పీవై అని మన పైపులు ఇవి ఉన్నాయి, అగ్రో లిమిటెడ్ వాళ్ళు కర్నూలు. సో వాళ్ళకి లైసెన్సులు ఇచ్చారు చంద్రబాబు అనేది అప్పుడు చంద్రబాబు మీద మద్యం కుంభకోణం కేసు. ఇప్పుడు అదే మద్యం కుంభకోణం కేసు జగన్ మీద పెట్టబోతున్నారు. దానికి లీడ్గా వాసుదేవరెడ్డి మీద దాడులు చేశారు. సో మనకి ఇంకా మద్యం రాబోతుంది, నెక్స్ట్ ఇసుక రాబోతుంది, ఇంకా ఏమేమి వస్తాయనేది చూడాలి. ఎందుకంటే ఆయన మీద అక్రమాస్తుల కేసులు ఆల్రెడీ ఉన్నాయి, కానీ అక్రమాస్తుల కేసులు మోడీ ఎంత దూకుడుగా వెళ్తాడనేది డౌట్ఫుల్. ఎందుకంటే మోడీ ఇటు చంద్రబాబు అటు నితీష్ కుమార్లు ఇద్దరి మీదనే ఆధారపడి గవర్నమెంట్ని నడిపే ప్రసక్తి లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది. అందుకని మోడీ ఆల్టర్నేటివ్గా ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ ఉంది, వాళ్ళకు 9 వచ్చాయి, అక్కడ వాళ్ళని కలుపుకునే పరిస్థితి కనిపిస్తుందని పుకార్లు వ్యాపించాయి. ఎందుకంటే మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.
మళ్ళీ శివసేన బీజేపీ అక్కడ ఉమ్మడిగా పోటీ చేసే అవకాశం ఉంది. అంటే ఉద్ధవ్ థాకరేకి కూడా బీజేపీ అవసరం ఉంది అక్కడ. కాబట్టి బీజేపీ నుంచి ఆ 9 అటు వెళ్ళొచ్చు అకౌంట్లకి. అట్లాగే జగన్ 4 కావాలి. ఇట్లా ఆల్టర్నేటివ్గా కూడా చూసుకుంటున్నారు వాళ్ళు ఆల్టర్నేటివ్గా. ఎందుకంటే రేపు పొద్దున నితీష్ కుమార్, చంద్రబాబు బయటికి వెళ్ళారనుకో, సో వాళ్ళకి గవర్నమెంట్ కూలిపోతుంది. అది కూలిపోకుండా వేరే సోర్సెస్ కావాలి. ఆ క్రమంలో జగన్ని వాళ్ళు సేవ్ చేయొచ్చు, కానీ రాష్ట్రంలో సేవ్ చేయలేరు వాళ్ళు. చంద్రబాబు రాష్ట్రంలో సిఐడి ఎట్లాగైతే జగన్ ఉపయోగించుకున్నాడో అదే పద్ధతిలో ఇప్పుడు చంద్రబాబు కూడా ఉపయోగించుకుంటున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.